హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికి అర్థమే ఉంటది నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. తమిళనాడులోని తిరువనమలై పుణ్యక్షేత్రంలో ఉన్న మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్. లైఫ్ లో మనం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాం. సో మొత్తం అంతా కూడా కవర్ చేసి వీడియో అయితే చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అసలు మామూలుగా లేదు, టెంపుల్ మాత్రము సూపర్ ఉంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది చెప్తుంటారు అరుణాచలం గురించి. ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అరుణాచలంకి వెళ్ళలేమని. సో నేనైతే అనుకోకుండా సడన్ గా అయితే ఈ టెంపుల్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ టెంపుల్ కి ముందే ప్లాన్ చేసుకుంటే వెళ్ళలేము. ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి వెళ్ళగలము అని చెప్తుంటారు. కానీ ఇక్కడికి ఈ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అదే నిజం అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది టెంపుల్ కి వెళ్ళిన తర్వాత. మేమైతే హిందూపూర్ నుంచి బయలుదేరాము. 10:30, 11 ఆ టైంలో నైట్ టైం బయలుదేరాము. 11 కి కార్ ఎక్కి కూర్చుంటే కార్ లో ఎర్లీ మార్నింగ్ 5 కంతా అరుణాచలంలో దిగేసాము. వెంకటన్న మామూలుగా డ్రైవ్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 కి ఎక్కడ కార్ దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అయిపోయి 6 కంతా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. పొద్దున్నే అరుణాచలంలో మంచులో కొండలు వ్యూ చూసుకుంటూ అలా గుడి దగ్గరికి వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. మంచి ఫీల్ అనిపించింది. అరుణాచలంలో అడుగు పెట్టగానే నిజంగా ఏదో తెలియని మనశ్శాంతి అయితే నిజంగా అనిపిస్తది. అందరూ అంటుంటారు కానీ అది నిజము. వెళ్ళిన వాళ్ళకే అక్కడికి అర్థం అవుతుంది. అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా గిరి ప్రదర్శనల ప్లాన్ అయితే అందరూ కూడా చేసుకుంటారు. కానీ మాకు కుదరలేదు. మేము ఇక్కడి నుంచి తాంజావూరు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ దర్శనం అవ్వగానే తాంజావూరు అయితే బయలుదేరాము. అది కూడా ఒక వీడియో అయితే ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాం. మామూలుగా లేదు ఆ టెంపుల్ కూడా. వెళ్ళేటప్పటికి 5 కే గిరి ప్రదర్శనలు అయితే ప్లాన్ చేసుకున్న వాళ్ళంతా గిరి ప్రదర్శనలు అయితే చేస్తూనే ఉన్నారనమాట. మీరు కూడా ఎవరైనా గిరి ప్రదక్షిణాల ప్లాన్ చేసుకుంటే కనుక పొద్దున్నే వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి అయితే ప్లాన్ చేసుకోండి. తొందరగా కంప్లీట్ చేయొచ్చు. బాగుంటుంది అనమాట ఆ టైంలో అయితే. సో ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు. సింపుల్ గా కంప్లీట్ అయితే చేయొచ్చు. చూడండి వ్యూ ఎంత బాగుందో అరుణాచలం ప్రదేశము. సో ఇది ఇలాంటి గోపురాలు ఈ ఈ టెంపుల్ కి 4 చుట్లు కూడా 4 వైపులు కూడా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఇట్లావి ఉంటాయన్నమాట. స్టార్టింగ్ రాతితోనే చెక్కినటువంటి ఈ గోపురాలు అన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గోపురాలు. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించినారో. మంచి వ్యూ అయితే మేము చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ మంచులో చూడండి వ్యూ అసలు బ్యూటిఫుల్ గా ఉంది. అరుణాచలం లేదా తిరువనమలై లేదా అన్నమలై అని కూడా ఈ టెంపుల్ ని పిలుస్తారు. ఈ అరుణాచల ప్రదేశం పంచలింగ భూత క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచల దేవాలయం శివజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్యం
అంటే చాలా పెద్ద గుడి. సో ఇంత పెద్ద గుడిని మనము వ్యూ చూడాలంటే మనకి కాని పని. వ్యూ చూడాలంటే మనము కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్నగా డిజైన్ చేసి టెంపుల్ని పెట్టినారు చూడండి. ఇక్కడ గుడి టెంపుల్ వ్యూ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు అండి. 4 వైపులు కూడా 4 పెద్ద గోపురాలు. ఆ గోపురాల ముందు చిన్న చిన్న గోపురాలు ఒకటి చూడండి. మళ్ళా పెద్ద వాల్ ఒకటి, దాని తర్వాత ఇంకో వాలు, దాని తర్వాత ఇంకోటి, 3 స్టెప్పులుగా వస్తుంది అనమాట. సో మధ్యలో ఉన్నటువంటి ఆ గోపురంలోనే స్వామివారిని మనం దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వ్యూ అయితే ఇక్కడ నుంచి చూడండి.
ఉన్నటువంటి స్తంభాలు అన్నమాట. ఊరు తమిళనాడు, అక్కడికైతే వెళ్తున్నాము. సో అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటా. మీ ఇస్మార్ట్ బన్నీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.